సో మీరు ఇక్కడ జాయిన్ అయ్యే ముందే మన మనీ ఛార్జ్ చేశారనా? No, not a single pen. సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. No. ఓకే. రిజిస్ట్రేషన్ టైం నుంచి జాబ్ ప్లేస్ చేసే వరకు మన ఛార్జ్ చేస్తున్నారా? No, సర్టిఫికేషన్ ఇచ్చే టైంలో ఛార్జ్ చేస్తాను. no, ఆన్ జాబ్ ట్రైనింగ్ లో no. సింగిల్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. It's free and it's really very friendly and eco-friendly. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్లీ ఫ్రీ. నాట్ చార్జింగ్ 1 రూపీ ఆల్సో. No. ఓకే. ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ లైక్ రిజిస్ట్రేషన్ From సర్టిఫికేషన్. జాయినింగ్ day 1 నుంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ పెన్ని కూడా వాళ్ళు అడగలేదు. ఈవెన్ డాక్యుమెంట్స్ కి కోసం కూడా వాళ్ళు పెన్ని కూడా అడగలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. సో ఈ రోజు మనం రామ్నగర్లో ఉన్న ఎస్ఆర్డి ట్రైనింగ్ సెంటర్కి వచ్చాము. సో ఇక్కడ మన మేనేజర్ సార్ ఉన్నారు. సో ఇక్కడ ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. స్టార్టింగ్ నుంచి వీడియో వాచ్ చేయండి. హలో సార్. హలో సురేష్ గారు, గుడ్ మార్నింగ్. నా పేరు నీలకంఠ మహాదేవ్. నేను ఇక్కడ ఎస్ఆర్డి ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ని. సో మా సెంటర్ రామ్నగర్లో లొకేట్ అయ్యేసింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ సర్చింగ్ ఎవరైతే ఉంటారో బీకామ్, బీఎస్సీ, బీఏ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మేము వాళ్ళకి 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఓకే. సో ఎవరు ఎలిజిబుల్ సార్ ఇది ట్రైనింగ్ సెంటర్? 18 నుండి 28 మధ్యలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళనే మనం ప్రయారిటైజ్గా మనం ప్లేస్మెంట్ ఇస్తున్నాం. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి. లైక్ హైదరాబాద్ పీపుల్ వాళ్ళు ఎలిజిబుల్, ఏపీ తెలంగాణ ఎవరైనా? అలా ఏం లేదు. హైదరాబాద్ నుండి కావచ్చు, నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యేసి మన ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళు 28కి బిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటాం ట్రైనింగ్కి. ఓకే. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నా సార్? కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఉన్న మనం రిజల్ట్స్ కోసం అవైటింగ్ ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకోగలుగుతాం. ఓకే. సో ఏం కోర్స్ ఇస్తారు సార్ ఇక్కడ? సో ఇక్కడ మన కోర్స్ పేరు వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అనేది. టోటల్గా ఇది 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీనిలో 3 months మనం ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ మంత్ వచ్చేసి ఓజేటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్, జాబ్లో ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ కంపెనీస్కి మనం పంపిస్తుంటాం. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్లో మనం వాళ్ళకి బ్యాంకింగ్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ నేర్పించడంతో పాటు కంప్యూటర్స్, ఇంగ్లీష్, టైపింగ్, ఇంటర్నెట్, జాబ్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా 1-to-1 కంప్యూటర్ ఇచ్చి మనం ఎవ్రీడే 4 hours పాటు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్స్కి మనం మనీ ఛార్జ్ చేస్తున్నారు సార్? లేదండి, ఇది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. 1 రూపాయి కూడా పే చేసే అవసరం లేదు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాబ్ ప్లేస్ చేసే వరకు? సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా ఉంటుందా సార్? ఇది సర్టిఫికేషన్ కోర్స్ అండి. సో ఇక్కడ మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళకి ఎన్ఎస్డిసి సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇట్ ఈస్ ఆల్ ఇండియా వ్యాలిడ్. సో సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఏమైనా మనీ ఛార్జ్ చేస్తారా సార్? లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా ఎవరైతే కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసుకొని 90% అటెండెన్స్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్ ఈ కోర్స్కి? ఇది కంప్లీట్ 4 months కోర్స్ అండి. అంటే 3 months మనకి ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ మంత్ ఓజేటీ కాబట్టి 4th month లో మనం ప్లేస్మెంట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో 3 months అయితే ట్రైనింగ్ కంపల్సరీగా రావాలి. 4th month లో జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఓజేటీ అంటే ఇక్కడ ఉంది ఆన్ జాబ్ ట్రైనింగ్ లేకపోతే ఆఫీస్ కంపెనీస్ కి వాళ్ళు ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళకి 15 to 30 days ఓజేటీ కంపెనీ చేస్తుంది అనమాట. సో ఆ ఓజేటీలో కూడా శాలరీ పే చేయడం జరుగుతుంది. ఆనరోరియం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా సార్, అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందని చెప్పేసి. సో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అండ్ పొజిషన్కి వెళ్తున్న దానివి స్టార్టింగ్ 13 నుండి 17,000 మధ్యలో శాలరీస్ ఉంటాయి. వీళ్ళకి వెళ్తున్న పొజిషన్, టైమింగ్ అండ్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని వాళ్ళ శాలరీ డిపెండ్ అవుతుంది. యావరేజ్గా అయితే మా శాలరీ వచ్చి 14,000 రూపీస్ ఇస్ ద యావరేజ్ శాలరీ మా సెంటర్లో ప్లేస్మెంట్ అయిన వాళ్ళది. ఓకే. సో ఇప్పుడు మనం ఎస్ఆర్డి ట్రైనింగ్ సెంటర్లో మరొక స్టూడెంట్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. హలో మ్యామ్. Hello sir. యువర్ గుడ్ నేమ్? I'm Ankita. అంకిత. ఓకే. ఎలా తెలిసింది ట్రైనింగ్ సెంటర్ మీకు? Actually, few of my friends, my seniors are well employed in through this SRD. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి జాయిన్ అయిపోయి చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళారు కాబట్టి they suggested me to join here and so it's really very good for all the students who are planning to get the great opportunity. So it helps a lot. సో ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ టైపింగ్ కూడా నేర్పిస్తున్నారు. సో ఇట్స్ హెల్ప్స్. ఓకే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మ్యామ్? ప్రెసెంట్ ఐఎమ్ పర్సూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మీరు ఐటీ అండ్ బ్యాంకింగ్. ఓకే. సో చూసి ఫ్రెండ్స్, ఇది స్టూడెంట్స్ చెప్తున్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్. హలో సార్. యువర్ గుడ్ నేమ్ మ్యామ్? అభినయ. ఓకే. సో ఈ ట్రైనింగ్ సెంటర్ ఎలా తెలిసింది మ్యామ్?
మా సీనియర్స్ ముందు ఇక్కడ నేర్చుకున్నారు, అయితే వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ. ఓకే. సో ఎలా ఉంది మ్యామ్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు కదా, ఫ్యాకల్టీ అంతా బాగున్నారా? అందరు బాగున్నారు, టైం టు టైం వస్తున్నారు, టైం టు టైం క్లాసెస్ అన్నీ అవుతున్నాయి, ఇంటరాక్టివ్ క్లాసెస్. ఓకే. సో సార్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? యా, సో ఏం ఎక్స్ప్లెయిన్ మనకి, మీరు ఇక్కడ ఏం కోర్స్ తీసుకున్నారు? మేము బిఎస్ఎఫ్ఐ కోర్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇంకా ఐటీ ఆల్సో. ఓకే. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు మ్యామ్? ఎన్ని డేస్ అవుతుంది మీరు జాయిన్? మార్చ్ 28. మార్చ్ 28 జాయిన్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. సో మీ లొకేషన్ ఎక్కడ సార్ ట్రైనింగ్ సెంటర్లో? మా సెంటర్ వచ్చేసి హైదరాబాద్ లోని రామ్ నగర్ లో మీ సేవ పక్కన గల్లీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పైన మా సెంటర్ లొకేషన్ ఉంది. ఎస్ఆర్డి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా మాకు చూపిస్తుంది. మీకు ఈజీ లొకేషన్ కు రామ్ నగర్ మీ సేవ పక్క గల్లీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మా సెంటర్. సో మీకు కాంటాక్ట్ అవ్వాలంటే టైమింగ్స్ ఏంటి సార్? సో మా ఆఫీస్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 ఓపెన్ ఉంటుంది. మండే టు సాటర్డే ఓపెన్, సండే ఇస్ అ హాలిడే ఫర్ అస్. ఆ టైంలో మేము మా నెంబర్ని మీకు కాల్ చేస్తే మేము మీకు అప్రోచ్ అవుతాం. ఓకే, మండే టు సాటర్డే. సండే 9:30 to 5:30. ఓకే, నన్ను. ఓకే. అండ్ సో ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాం? అట్లాంటివి ఏం లేదండి. ఎవరైతే ఉంటారో నేర్చుకునే వాళ్ళు అప్ అండ్ డౌన్ వాళ్ళే చేసుకోవాలి. మనం ఎటువంటి హాస్టల్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ ప్రొవైడ్ చేసేది లేదు. సో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నేర్చుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. ఎందుకంటే వీ డూ నాట్ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ ఆర్ ఫుడ్ ప్రొవిజన్ ఫెసిలిటీ లేదు, మన క్యాంటీన్ ఫెసిలిటీస్. ఓకే. కోర్స్ టైమింగ్స్ ఏంటి సార్? సో కోర్స్ 2 బ్యాచెస్ ఉన్నాయండి. మార్నింగ్ 9:30 to 1:30 ఒక బ్యాచ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 to 5:30 ఇంకొక బ్యాచ్ ఉంటుంది. సో 4 hours ట్రైనింగ్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 2 బ్యాచెస్ కి సేమ్ కోర్సా సార్? డిఫరెంట్ సేమ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తారా సార్ ఏం కోర్స్ ప్రొవైడ్ చేస్తాం? సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, షార్ట్లీ వి కాల్ ఇట్ as BFSI. సో ఇది 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా ఉంటుంది. దాంట్లో 3 months ట్రైనింగ్ ఉంటుంది, 1 month OJT ఉంటుంది. సో దీంట్లో మనం కంప్యూటర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్నెట్, టైపింగ్ ఇవన్నీ నేర్పించి సర్టిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నో వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ మనం ప్రొవైడ్ చేయించడం మన యొక్క కోర్స్ యొక్క అజెండా. ఓకే సార్. సో థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు సింగిల్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు? నాట్ ఏ 1 రూపీ కూడా మనం పే చేసేది ఇక్కడ ఏమీ లేదు. ఓకే. రిజిస్ట్రేషన్ నుంచి కంప్లీట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ వరకు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాట్ ఏ 1 రూపీ హ్యాస్ టు బి పే. సో చూసి కదా ఫ్రెండ్స్, అండ్ మీకు లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వీడియో వచ్చేసి, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.